సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు 6వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్, అదేవిధంగా మార్నింగ్ సెషన్కి సంబంధించి పేపర్ 1A ఎస్జిటికి సంబంధించి మనకి ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు అనేవి వస్తున్నాయనేది క్లారిటీగా చూద్దాం. ఇక్కడ ప్రశ్న దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ టాపిక్ నుంచి ప్రశ్న వస్తుంది అనేది ఇంపార్టెంట్. మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఆర్టీఈ 2009కి సంబంధించి మనకి ప్రశ్న అయితే రావడం జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్లో ఆర్టీఈ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఏ సెక్షన్ కింద వస్తుందని చెప్పేసి అడగడం జరిగింది. మార్నింగ్ సెషన్లో కూడా సెక్షన్కి సంబంధించి అడిగాడు, అందువల్ల సెక్షన్లన్నీ కూడా చదువుకుంటే ఒక మార్క్ అయితే వస్తుంది. బండోరా టాపిక్కి సంబంధించి ప్రశ్న అనేది రావడం జరిగింది. నెక్స్ట్ జీన్ పియాజే, వైగోట్స్కీ టాపిక్లు కూడా కంప్లీట్గా చదవండి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, వీటిపై ఈరోజు ప్రశ్నలు అయితే లేవు. నెక్స్ట్ సెషన్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, చదువుకోండి. అనుకూల బదలాయింపు, ఇక్కడ సైకిల్ తొక్కడం అనేది స్కూటర్ నేర్చుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకూల బదలాయింపు. ఇక్కడ ప్రజ్ఞకు సంబంధించి మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, ఇది తెలిస్తే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు. కౌమారదశ లక్షణం, కౌమారదశ లక్షణాలపై మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఈజీ ఈ ప్రశ్నకు సంబంధించి కూడా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్రంథకర్త ఎవరు, గ్రంథకర్తలకు సంబంధించి కూడా మనకి ప్రశ్న అనేది వస్తుంది కాబట్టి గ్రంథకర్తలకు సంబంధించి కూడా కంప్లీట్గా చదవండి. నెక్స్ట్ దినోత్సవాలు, చైల్డ్ ప్రొటెక్షన్ డే, ఈ చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి మార్నింగ్ సెషన్లో అడిగాడు, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా అడిగాడు. ఈ చైల్డ్ ప్రొటెక్షన్ అనే అంశానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్న అన్ని టాపిక్లు కూడా చదవండి. టర్నల్ సిండ్రోమ్ అనగా ఏమిటి, 3 సంవత్సరాల్లో పిల్లల్లో ఏర్పడే భావన ఏమిటి, ఇక్కడ మనకి పూర్వ శైశవ దశ, మనకి ఇంద్రియ చాలక దశ, శైశవ దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఈ బేసిక్ అన్ని అంశాలపై కూడా మీకు పట్టున్నట్లయితే ఈ ప్రశ్నలకు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఈ క్రింది వాటిలో దేనికి వర్తిస్తుంది దేనికి వర్తించదు ఈ విధంగా అడుగుతున్నాడు. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష ఏమిటి, మనకి హైపోగ్లానియా ఏ వైకల్యం అని చెప్పేసి అడిగాడు కాబట్టి నెక్స్ట్ సెషన్లో డిస్గ్రఫియా, డిస్లేక్సియా, డిస్ఫేసియా, అఫేషియా, అగ్రఫియా, డిస్కాలిక్యూలియా, వీటిపైన కూడా ప్రశ్నలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ స్త్రీవాచక పదాలు, స్త్రీవాచక పదాలకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. వీడియోని ఫజ్లో పెట్టుకుని కంప్లీట్గా అన్ని టాపిక్లు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో పెన్నా అనేది ఏ జిల్లాకుండా ప్రవహించదు కింద ఆప్షన్లు అయితే ఇస్తున్నాడు, మీరు దాన్ని బట్టి ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మకు సంబంధించి ఈరోజు ప్రశ్న అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కర్త కానివారు ఎవరు, అల్లూరి జిల్లా ప్రధాన కేంద్రం ఏమిటి, నెక్స్ట్ సింధు హరప్ప నాగరికతలో స్నానవాటికల పేరేమిటి, ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జామ్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళైతే ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోయినప్పటికీ ఆప్షన్ల త్రూ ఎలిమినేషన్ చేసుకుంటూ ఈ ఆప్షన్ కాదు ఈ ఆప్షన్ కాదంటూ ఆన్సర్ దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. చాలా ప్రశ్నలు అనేవి అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటున్నాయి కాబట్టి ఆప్షన్ల ద్వారా 1 నుంచి 2 ఈ విధంగా ఎలిమినేట్ చేస్తూ ఫైనల్గా ఆన్సర్ని మీరు గుర్తించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా ఈవీఎస్లో కానీ ఇక్కడ సైకాలజీ సబ్జెక్ట్లో కానీ మ్యాచింగ్లో అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. పీఈటీ, నైలాన్, రేయాన్, పాలిస్టర్, ఇవి జతపరచండి అని మనకి కింద ఆప్షన్లు అయితే ఇస్తున్నాడు, దీన్ని మీరు జతపరచవలసి ఉంటుంది. మీకు ఇక్కడ ఏదో ఒక ఆప్షన్కి సరైన సమాధానం తెలుస్తుంది కాబట్టి దాని త్రూ మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. మ్యాచింగ్లో కూడా టెక్నిక్గా మీరు ఆన్సర్ చేయండి, ఈజీగా ఆన్సర్ అయితే దొరుకుతుంది. స్టోలాన్ ద్వారా శాఖీయ వ్యాప్తి జరిగే అని చెప్పేసి కింద ఆప్షన్లు అయితే ఇస్తున్నారు, దానికి సంబంధించి మీరు గుర్తించవలసి ఉంటుంది. క్రింది వాటిలో హరిత వాయువు కానిది ఏమిటని చెప్పేసి అడగడం, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. అక్షాంశాల గురించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, ఆ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు ఎలిమినేట్ చేయవలసి ఉంటుంది. పిఐఈడి ఫుల్ ఫామ్ ఆల్రెడీ మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఈ విధంగా కంప్లీట్గా మీరు చూడండి. సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం ప్రశ్నలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ప్రాథమిక అవసరాలు అంటే ఏంటి, గౌణ అవసరాలు అంటే ఏంటి, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. గుర్తింపు అనేది గౌణ అవసరం, దానికి సంబంధించి ప్రశ్న వచ్చింది కాబట్టి నెక్స్ట్ సెషన్లో ప్రాథమిక అవసరం అడుగుతాడు ఖచ్చితంగా. నీరు, నిద్ర, ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు. ఎరిక్సన్కి సంబంధించి కూడా ప్రశ్న అయితే రావడం జరిగింది. జ్ఞాన రంగానికి సంబంధించి కానిది అని చెప్పేసి మనకి ఆప్షన్లు ఇచ్చున్నాడు, దాని త్రూ మీరు చేయవలసి ఉంటుంది. ప్రత్యక్ష భావనకి సంబంధించినది, సంబంధించింది అంటున్నాడు, సంబంధించినది అంటున్నాడు, క్లారిటీగా చూసుకుని ఆన్సర్ చేయండి. అచ్చులకు మరొక పేరు ఏంటని చెప్పేసి అడిగాడు. సంయుక్త వాక్యానికి సంబంధించి నా బాల్యం ఇతివృత్తం, దివ్య వికృతి పదం, రగణం గుర్తించండి. డైరెక్ట్గా ఇక్కడ ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభావం అవన్నీ కూడా అడుగుతాడు. నెక్స్ట్ రానున్న సెషన్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా గణాన్ని గుర్తించండి అంటున్నాడు, డైరెక్ట్గా పదం ఇచ్చేసి. స్త్రీలను బోధించే పదాలని చెప్పేసి అడిగాడు కాబట్టి పురుషవాచక పదాలని చెప్పేసి కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సమాపక క్రియ, అసమాపక క్రియ, మళ్ళీ ఇక్కడ నామవాచకానికి బదులుగా వాడి సర్వనామంలో రకాలు చూసుకోండి. సర్వనామంలో రకాలు అడుగుతున్నాడు.
భూతకాలక అసమాపక క్రియా వాక్యాన్ని గుర్తించండి, వర్ధమానకాల వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ కలం పేర్ల గురించి కూడా చదువుకోండి. చతుర్థి, కొరకున్కై చతుర్థి. విభక్తులు టాపిక్ నుంచి కూడా ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. విభక్తులన్నీ చదువుకుంటేనే మీకు మార్క్ వస్తుంది. ఓకే, కొరకున్కై చతుర్థి అని నేర్చుకుంటే మీకు మార్క్ రాదు. ఓకే, విభక్తులన్నీ కూడా కంప్లీట్గా చదవండి. డుమువుల నుంచి లాస్ట్ వరకు కూడా నేర్చుకోవాలి. ఒక వ్యక్తి తనకు తాను ఆనందం కోసం చదువుకుంటున్నాడు. ఇది ఏ రకమైన ప్రేరణ? ఆప్షన్లో బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ, ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదనేది మీరు గుర్తించవలసి ఉంటుంది. వ్యక్తి తనకు తాను ఆనందం కోసం చదువుకుంటున్నాడు కాబట్టి అంతర్గత ప్రేరణ. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏపీలో మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ ప్రభుత్వ పథకానికి సంబంధించి ఈరోజు ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ సెషన్లో కూడా పథకాలకు సంబంధించి బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఉన్నాయి చూడండి. పథకాలకు సంబంధించి ఒక వ్యక్తి సబ్జెక్ట్లో ఎగ్జామ్ బాగా రాయగలిగితే అన్ని సబ్జెక్టుల ఎగ్జామ్ కూడా బాగా రాయగలుగుతాడు అనేది ఇది ఏ సిద్ధాంతం అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్లో ఏకకారక, నెక్స్ట్ ద్వికారక, ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. డెజావు ఫ్రెంచ్ భాషా పదం. డెజావ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లుగా భ్రమ కలగడం. జైగార్నిక్ మిథ్యా ప్రభావం అంటే మధ్యలో ఆపేసిన పని బాగా గుర్తుండటం. నెక్స్ట్ సెషన్లో రిపీట్ అవుతుంది. అందని ద్రాక్ష పుల్లన హేతుకీకరణం. నెక్స్ట్ మనకి విస్థాపనానికి సంబంధించి ప్రశ్న వచ్చేస్తుంది డౌట్ లేకుండా. ఈ రక్షక తంత్రాలన్నీ కూడా మీరు క్లారిటీగా చూసుకోండి. రక్షక తంత్రాల నుంచి కూడా బిట్ అయితే రావడం జరుగుతుంది. అభ్యసన బదలాయింపు నుంచి ప్రశ్నలు రాకపోవడం విచిత్రం. నెక్స్ట్ పితృణం సంధి. నెక్స్ట్ భవిష్యత్తు వర్ధమాన వాక్యాలను గుర్తించండి, స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నెక్స్ట్ సైన్యం, సేన అర్థం ఏమిటి? చెను అనే పదానికి అర్థం అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ తొలి తెలుగు యాత్రా చరిత్ర, కాశీ యాత్రా చరిత్ర. నెక్స్ట్ ఆయిలర్ సూత్రం మ్యాథమెటిక్స్కి సంబంధించి. నెక్స్ట్ అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం, ఈ 3 టాపిక్లు చదువుకుంటే ఒక మార్క్ వస్తుంది. మీరేదో ఈ బాహుళకం నేర్చుకుని వెళ్తే పని అవ్వదు. అంకమధ్యం అంటే ఏంటి, మధ్యగతం అంటే ఏంటి, బాహుళకం అంటే ఏమిటి, వ్యాప్తి అంటే ఏమిటి, కనిష్ట అదేవిధంగా గరిష్ట సంఖ్యల మధ్య వ్యత్యాసం, వ్యాప్తి, ఈ విధంగా అన్ని కూడా చదువుకుంటే ఒక మార్క్ అయితే కవర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఎవరైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్పై కాస్త పట్టు కలిగి ఉంటారో వాళ్ళు ఆన్సర్ చేసే విధంగానే ఉంది. తెలుగు సబ్జెక్ట్ ఏ రేంజ్లో డెప్త్ మెయింటైన్ చేస్తున్నాడు అదే రేంజ్లో ఇంగ్లీష్లో కూడా డెప్త్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్టులు అనేవి పర్లేదు. ఇక్కడ మనకి సైకాలజీ, ఈవీఎస్ సబ్జెక్టులపై ప్రస్తుతానికి ప్రతాపం అయితే నడుస్తుంది. ఇక్కడ మెయిన్గా మ్యాచింగ్స్ అడగడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే ఈవీఎస్లో కానీ మనకి సైకాలజీ సబ్జెక్ట్లో కానీ మ్యాచింగ్స్ అయితే అడుగుతున్నాడు. ఇక తెలుగులో కానీ నెక్స్ట్ మనకి ఇంగ్లీష్లో కానీ పెద్ద పెద్ద మ్యాచింగ్లు అనేవి కనిపించడం లేదు. పర్లేదు, ఆన్సర్ చేసే విధంగానే ఉన్నాయి ఈ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అనేవి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సక్సెస్ అనే పదానికి సంబంధించి వ్యతిరేక పదం ఫెయిల్యూర్. అదేవిధంగా సినోనియంకి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. యాంటోనియంకి సంబంధించి ఒక ప్రశ్న, ఇంప్రాపరేటివ్, డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. ఇంటర్జెక్షన్కి సంబంధించి కానివ్వండి, ఈ విధంగా కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, మీరు వీడియోని ఫజలో పెట్టుకొని కంప్లీట్గా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకే గైస్, చూసారు కదా కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ ప్రశ్నపత్రాలు చూసినట్లయితే ఎవరైతే టెక్స్ట్ బుక్లు చదివి నీట్గా మన లైవ్ ఎగ్జామ్స్ కానీ ఏవైనా ప్రాక్టీస్ బిట్లు కానీ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు మంచిగానే రాస్తారు. ఎలిమినేషన్ పద్ధతి ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండి తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి మీరు భయపడవలసిన పని అయితే లేదు. పేపర్ అనేది బాగానే వస్తుంది. మీరు ప్రశాంతంగా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, టెన్షన్ పడితే మార్కులు పోతాయి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.